అందరికీ నమస్తే. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో అందరినీ భయపెడుతున్నటువంటి అంశం ఏంటంటే బర్డ్ ఫ్లూ. ఈ బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ల యజమానులది ఒక రకంగా భయపడుతుంటే, మరో పక్కన ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చిందని తెలిసింది, సరే చికెన్ మానేసాం. మరి తెలియకముందు విపరీతంగా చికెన్ తినేసాం కదా, అలాంటప్పుడు వాటికి గనక ఈ బర్డ్ ఫ్లూ ఉంటే తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏమైనా అవుతుందా అనేటువంటి ఆందోళనతో చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు అసలు ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, ఈ బర్డ్ ఫ్లూ వచ్చినటువంటి కోళ్ళని తెలియక తింటే ఏమవుతుంది, ఈ బర్డ్ ఫ్లూ కేవలం బర్డ్స్కేనా, బర్డ్స్ నుంచి మనుషులకి ఏమైనా వ్యాపిస్తుందా, ఒకవేళ మనుషులకి సోకితే ఏమవుతుంది, ఎంత డేంజర్, దీనికి మెడిసిన్ ఏంటి, ఇది రాకుండా ఏం చేయాలి అనేది మనకున్నటువంటి సమాచారం మేరకు, నేను తెలుసుకున్నటువంటి సమాచారం మేరకు మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్గా బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? బర్డ్ ఫ్లూ అంటే H5N1, H5N6, H5N8, H7N9 అనే రకాలుగా ఈ వైరస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం వింటున్నటువంటిది 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చినటువంటి బర్డ్ ఫ్లూ H5N1గా వైద్యులు నిర్ధారించారు. H5N1 అంటే హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. ఒక రికార్డు ప్రకారం ఈ వైరస్ని 2024 డిసెంబర్ 26న లూసియానాలోని ఒక వ్యక్తికి వచ్చింది. ఇదే మొట్టమొదటిసారిగా హ్యూమన్కి అటాక్ అయినటువంటి కేసుగా చెబుతున్నారు. ఇది గనక కోడికి సోకితే చావు తప్ప వేరే దారి లేదు, కానీ ఇది బర్డ్స్కి మాత్రమే. మరి ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే, ఇన్ఫెక్ట్ అయినటువంటి బర్డ్స్ ఆర్ యానిమల్స్ దగ్గరగా వెళ్ళినా, అది తిన్నటువంటి ఫుడ్ తిన్నా, ఆ వాటర్ తాగినా, వాటిని ముట్టుకున్నా, అవి వేసేటువంటి వ్యర్థాలు తాకినా, అంతేకాదు ఇన్ఫెక్ట్ అయినటువంటి బర్డ్స్ సరౌండింగ్లోకి వెళ్ళినా, ఆ పరిసర ప్రాంతాల్లో శ్వాస పీల్చిన ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. ఇది గాల్లో ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి ఎలాంటి కాంటాక్ట్ లేకుండా ఇది స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా ఈ పౌల్ట్రీ ఫార్మ్స్లో చూసుకున్నట్టయితే అందులో ఉన్నటువంటి కోళ్ళు ఎక్కడికే కదలవు, అక్కడే ఉంటాయి. అయినా సరే అందులో ఉన్నటువంటి కోళ్ళు ఈ వైరస్ అటాక్ అవటం వల్ల కోళ్ళు చనిపోయి మొత్తం ఆ ఫామ్, పౌల్ట్రీ ఫామ్ మొత్తం కూడా కోళ్ళని చనిపోయి మొత్తం ఖాళీ అయినటువంటి పరిస్థితులు చూస్తే ఇది ఎంత వేగంగా గాల్లో వ్యాప్తి చెందుతుంది అనేది అర్థమవుతుంది. ఇది గనక కోడికి సోకితే ఇక కష్టమే, ఫామ్ మీద ఆశలు వదిలేసుకోవడమే. అసలు బర్డ్ ఫ్లూ సోకిన యొక్క బర్డ్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది చూస్తే, అన్ని రకాల జాతికి చెందినటువంటి బర్డ్స్ అన్నిటికీ కూడా ఈ బర్డ్ ఫ్లూ అనేది సోకుతుంది. కోళ్ళు, బాతులు, టర్కీ కోళ్ళు, పావురాలు, లవ్ బర్డ్స్, కాకులు, కొంగలు, ఇలా అన్ని రకాల బర్డ్స్కి ఇది సోకుతుంది. ఇన్ఫెక్షన్ సోకిన పక్షి నోటి నుంచి ఎక్కువగా ద్రవాలు కారుతూ ఉంటాయి, అంటే సొంగలు లాంటివి కారుతూ ఉంటాయి. ముక్కులో నుంచి కూడా ఎక్కువగా ద్రవాలు విడుదలవుతూ ఉంటాయి. కళ్ళు ఎర్రబట్టం, ఈ వ్యాధి సోకినటువంటి కోడి హఠాత్తుగా చనిపోవటం అనేవి వీటి లక్షణాలుగా చూడొచ్చు. అయితే ఇప్పుడు అందరిలో ఉండేటువంటి అతిపెద్ద డౌట్, ఆందోళన చెందుతున్నటువంటి డౌట్ ఏంటంటే, తెలియక బర్డ్ ఫ్లూ సోకినటువంటి బర్డ్ని, ఆ మీట్ని తింటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, అది మనుషులకి సోకుతుందా అంటే, బర్డ్ నుంచి మనుషులకి సోకటం అనేది అత్యంత అరుదు మాత్రమే. అలా గనక వ్యాపిస్తే అది తేలికపాటు నుంచి ప్రమాదకర పరిస్థితుల్లో కూడా మనిషి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇది ఎలాంటి పరిస్థితుల్లో మనుషులకి సోకుతుంది అంటే, ఇన్ఫెక్ట్ అయినటువంటి బర్డ్కి దగ్గర నుంచి చూసినా, దానికి దగ్గరలో ఉన్న దాన్ని చేతితో పట్టుకున్నా, మనం దాన్ని తీక్షణంగా దాన్ని మొహంలో మొహం పెట్టి చూసినా, చేతులతో దాన్ని పడేద్దామని చెప్పి టచ్ చేసిన, అంతేకాకుండా వాటి పరిసర ప్రాంతాల్లో మీరు ఎక్కువగా శ్వాస తీసుకున్న, వాటి మలాన్ని ఎత్తిన, అక్కడ ఎక్కువగా ఊపిరి పీల్చుకున్న, ఇది మనుషులకి వ్యాపించేటువంటి అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకినటువంటి బర్డ్ యొక్క గుడ్డు అపరిశుభ్రంగా ఉండి దాన్ని వండుకుంటే అప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఈ వ్యాధి ఎక్కువగా మనుషులకి ఎక్కడ స్ప్రెడ్ అవుతుందంటే, ఓపెన్ మార్కెట్స్లో ఈ వ్యాధి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అంటే
బర్డ్ ఫ్లూ ఎక్కువగా వ్యాప్తి చెందడానికి మార్కెట్స్ ప్రధాన కేంద్రంగా ఉంటాయి. వ్యాధి సోకినటువంటి పక్షుల యొక్క మీట్ అంటే వాటి మాంసం కానీ గుడ్లు కానీ ఆ ప్రదేశాల్లో అమ్మకాలు జరిగితే ఈ ఇన్ఫెక్షన్ అనేది విస్తృతంగా సమాజంలోకి వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. అలా గనక వ్యాపిస్తే ఒక మనిషి నుండి మరొక మనిషికి ఈజీగా వ్యాపించి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలందరూ ఈ వైరస్ను బారిన పడొచ్చని వైద్య అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ బర్డ్ ఫ్లూ నుండి ప్రజల్ని రక్షించడానికి కొన్ని వ్యాక్సిన్స్ కూడా అభివృద్ధి చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇన్ కేసు ఈ వ్యాధి కనుక మనుషులకి సోకితే వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఇది ఇంచుమించుగా కరోనా లాగానే వ్యాధి లక్షణాలు ఉంటాయి, కానీ కరోనా అంత డేంజర్ అయితే కాదు, అంటే ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి రాదు. వైరస్ సోకినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే గొంతు మంట, దగ్గు, జలుబు, అంతేకాకుండా కొంతమందిలో అతిసారం, వాంతులు, పొత్తి కడుపులో నొప్పి, శ్వాసకోశ సమస్యలు, నిమోనియా లాంటివి ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో కంటి కలకలో ఈ వ్యాధి యొక్క సూచనగా చూడొచ్చు. శరీర తత్వాన్ని బట్టి వ్యాధి సోకిన 2 నుండి 7 రోజుల్లో ఈ వ్యాధి లక్షణాలు అనేవి బయటపడతాయి. పై లక్షణాలు ఉన్నంత మాత్రాన మీకు ఈ ఇన్ఫెక్షన్ వచ్చిందని కాదు, భయపడినటువంటి అవసరం లేదు. చలికాలం కాబట్టి దగ్గు, జలుబు అనేది కామనే. అంతేకాకుండా ఇది మనుషులకి అంత త్వరగా వ్యాపించదు. ఇప్పటి వరకు అంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది బయటపడినంత వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ఒక వ్యక్తికి కూడా ఈ బర్డ్ ఫ్లూ సోకినటువంటి కేసు ఒక్కడు కూడా నమోదు కాలేదు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఎప్పుడు భయపడాలి అంటే మీరు కనుక ఈ ఫ్లూ ప్రబలంగా అంటే ఎక్కువగా వ్యాపించి అక్కడ కోళ్ళు అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి కోళ్ళన్నీ చనిపోయినటువంటి పరిస్థితుల్లో మీరు ఆ ప్రదేశాల్లో ఉంటే, ఆ బర్డ్స్ కనుక మీరు క్లోజ్గా ఉంటే, పై లక్షణాలు మీకు ఉండుంటే ల్యాబ్లో టెస్ట్ చేస్తే రిపోర్ట్లో పాజిటివ్ అని వస్తే తప్ప మీరు ఈ వ్యాధి నిర్ధారణకి రావాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు చికెన్ తిన్నాము, మరి మా పరిస్థితి ఏంటి అంటే అప్పుడు కూడా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనం సాధారణంగా కూరలు అనేవి 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్దే కూరలు అనేవి వండుకుంటూ ఉంటాం. అది పూర్తిగా ఉడుకుతుంది. 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వేడి చేస్తే ఈ వైరస్ అనేది చనిపోతుంది అని చెప్పి ఇప్పటికే వైద్యులు కరాఖండిగా చెప్పారు. కాబట్టి ఇంతకుముందు తిన్నవాళ్ళు భయపడాల్సినటువంటి అవసరం లేదు. నా సజెషన్ ఏంటంటే కొన్ని రోజులు అంటే ఈ ప్రాబ్లం సర్దుమణిగేంత వరకు కూడా, లేకపోతే దాని తర్వాత కూడా ఈ చికెన్ని, ఎగ్స్ని దూరంగా ఉంచడం అనేది చాలా బెటరు. సో ఈ బర్డ్ ఫ్లూ వచ్చిందని ఎవరో భయపడాల్సినటువంటి అవసరం లేదు. సో దీని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.